హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసు అనింది, ఎపిసోడ్ నెంబర్ 29. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. స్నేహ మనసులో ఎన్నో ఆలోచనలు. అంటే మా అమ్మ కంటే ముందు నాన్న పెళ్లి చేసుకున్న పెద్దమ్మే ఈ యశోదర్ అన్నమాట. కానీ ఇలా తనంటే ఇష్టం లేని ఆవిడ్ని నాన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? తెలిసి చేసుకున్నారా, లేక తెలీదా? కనీసం మా 2 కుటుంబాల మధ్య మాటలు కూడా ఎందుకు లేవు? ఏమైనా గొడవలయ్యాయా? ఈ ఆలోచనలు ఒక పక్క సాగుతుండగా, యశోధరని పెళ్లి చేసుకుంది మా నాన్నే అని తాతయ్యకి తెలిస్తే అనే ఆలోచనతో కాళ్ళు చేతులు చెమటలు పట్టేశాయి స్నేహకి. ఇంతలో స్నేహ అని పిలుస్తూ రూంలోకి వచ్చాడు రుద్ర. అతడి పిలుపు వినిపించి లేచి నించోబోయి కళ్ళు తిరిగి తూలి పడిపోబోయింది. అప్పుడే రూంలోకి వచ్చిన రుద్ర స్నేహ తూలటం చూసి వెంటనే వెళ్ళి తనని కింద పడకుండా పట్టుకున్నాడు. అప్పటికే స్పృహ కోల్పోయిన స్నేహాన్ని చూసి స్నేహ స్నేహ అని కంగారుగా బుగ్గలు తడుతూ పిలిచాడు రుద్ర. ఆయన స్పృహ రాకపోయేసరికి తనని బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వెళ్ళాడు. అమ్మ అని గట్టిగా పిలుచుకుంటూ వస్తున్న రుద్రాని చూసి కిచెన్ నుండి బయటకొచ్చి, కన్నయ్య, ఇక్కడే ఉన్నాను, ఏమైంది అని అడిగారు శ్యామల. ఆవిడ చెయ్యి పట్టుకుని పైనకి తీసుకువెళ్తూ స్నేహ కళ్ళు తిరిగి పడిపోయిన విషయం చెప్పాడు. అయ్యో, ఏమైంది నాన్న తనకి? ఇప్పటి వరకు బాగానే ఉంది కదా అని చెప్తూ త్వరగా రూంలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని స్నేహ తలని ఆవిడ ఒడిలో పెట్టుకున్నారు. పక్కనే ఉన్న గ్లాస్ నుండి నీళ్లు తీసి స్నేహ ముఖం మీద చల్లగానే మెల్లిగా కళ్ళు తెరిచింది స్నేహ. స్నేహ అని మృదువుగా పిలిచాడు రుద్ర. నాకేం కాలేదు, బాగానే ఉన్నాను, కాస్త కళ్ళు తిరిగాయి అంతే అని చెప్పి మెల్లిగా లేచి బెడ్ వెనక్కి ఆనుకొని కూర్చుంది. ఒకసారి డాక్టర్ని పిలిపిస్తాను అని శ్యామల అంటున్నా, వద్దత్తయ్య, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది స్నేహ. సరే, రెస్ట్ తీసుకో, నేను నీకోసం ఏమైనా తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు శ్యామల. జాగ్రత్తగా చూసుకోమని రుద్రాకి కళ్ళతోనే సైగ చేస్తూ. ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం అవుతుండగా టైం చూసి, ఇక నేను వెళ్ళొస్తానత్తయ్య అని వసుంధర గారికి చెప్పింది శశి. ఈ రోజుకి ఉండిపో శశి అని ఆవిడ అడగగానే, అలా ఉండిపోయే రోజు త్వరలోనే ఉంది వసు అంటూ శశి నుదుటన ముద్దు పెట్టి, ఇప్పుడొద్దు, అతి త్వరలో పూర్తిగా మనతోనే ఉండిపోయేలా చేసుకుందాం అని నవ్వుతూ చెప్పారు అన్నపూర్ణమ్మ. ఆ మాటకి చైతు తన వైపే చూస్తున్న తీరుకి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి శశికి. సిగ్గుతో నేలవైపు చూస్తున్న శశి చుబుకం పట్టుకొని తల పైకెత్తగానే ఆవిడ మెడలో ముఖం దాచుకుంది శశి. పెళ్ళంటే సహజంగా ఆడపిల్లకుండే బిడియం తెలిసినట్టు శశి వెన్ను నిమిరి, ఆలస్యం అవుతుంది, పద శశి అని నవ్వుతూ చెప్పారు అన్నపూర్ణమ్మ. వెళ్ళొస్తా అమ్మమ్మ అని చెప్తూ ఆవిడ ఆశీర్వాదం కోసం కిందికి వంగింది శశి. త్వరగా మా కన్నయ్యని పెళ్లి చేసుకొని రోజు వాడిని 4 తగిలించు అని పరిహాసమాడారు ఆవిడ ఆశీర్వదిస్తూ. ఆ మాటకి అందరూ నవ్వేశారు. చైతు వెంట వెళ్తున్న శశిని గుమ్మం వరకు పంపించారందరూ. వాళ్ళని అలా చూసి మురిసిపోతూ, ఏవండి, ఆనంద్కి ఒకసారి వీళ్ళ పెళ్లి గురించి గుర్తు చేయాలి అన్నారు ఆవిడ. అలాగే అడుగుదాం అన్నారు బలరాం గారు. ఏంటి శశి అలా చూస్తున్నావు అని అడిగాడు చేతన్ డ్రైవ్ చేస్తూ. గేర్ రాడ్ మీదున్న చేతన్ చెయ్యి మీద తన చెయ్యి వేసి సైలెంట్గా ఉంది శశి. మెల్లిగా కార్ని రోడ్ సైడ్ కాపి శశి బుగ్గ మీద చెయ్యి వేసి, ఏమైంది శశి అని అడిగాడు చైతు. తన బుగ్గ మీద ఉన్న చైతు చెయ్యికి తన పెదాలద్ది ఆ చేతిని చుట్టేసి భుజం మీద వాలింది. ఏమైంది మా శశికి అని మళ్ళీ లాలనగా అడిగాడు చేతన్. ఐ లవ్ యూ చైతు అని చెప్పి అలాగే కళ్ళు మూసుకుంది శశి. ఇంకో చేత్తో శశి తల నిమిరి చిరు ముద్దు పెట్టాడు చేతన్. కాసేపు అలాగే ఉన్నాక వెళ్దామా లేదా ఇక్కడే ఉందామా అని అల్లరిగా అడిగాడు. ఆ మాటకి చేతన్ నడుమును గిల్లేసి, నేను ఇలాగే ఉంటాను, నువ్వు కారు స్టార్ట్ చేయు అని చెప్పింది శశి. అబ్బా అంటూ శశి గిల్లిన చోట రుద్దుకుంటూ, ఇదే పని నేను చేస్తే అరిచి గోల చేస్తావు కదే అని పైకనేసి కారు స్టార్ట్ చేశాడు చేతన్. ఇంటి దగ్గర కారు ఆగగానే కళ్ళు తెరిచి తన బ్యాగ్ తీసుకుని కారు నుండి దిగింది శశి. చేతన్ ఇంకా కార్ని స్టార్ట్ చేయకపోవటంతో, లోపలికి వస్తావా అని అడిగింది శశి. నువ్వు పిలవటం లేదు కదా, రాన్లే అని అలిగినట్టు చెప్తున్న చేతన్ని ముద్దుగా చూసి
ఆ డోర్ వైపు వెళ్ళింది శశి. విండో కిందికి దించమని చెప్పి చేతన్ గ్లాస్ దించగానే చుట్టూ చూసి ఎవరూ లేకపోవటంతో తన తల కారు కిటికీ నుండి లోపలికి పెట్టి అంటీ అంటనట్టుగా పెదాలపై ముద్దు పెట్టి దూరం జరగబోతుంటే అది గమనించిన చేతన్ శశి తలని పట్టుకొని తన స్టైల్లో అదర సంతకం చేశాడు. ఇది ఏమాత్రం ఊహించని శశి చైతుని వదిలించుకునేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. చేతన్ని నెట్టేసి పైకి లేచి, నీ గురించి తెలిసి కూడా ముద్దు పెట్టాను చూడు, నాకు బుద్ధి లేదు అని తనని తాను తిట్టుకుంది ఆయాసంగా రొప్పుతూ. ఇంత దానికే అలా అయిపోతే ఎలా బంగారం, నువ్వు తట్టుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అన్నాడు చేతన్. ఆ మాటల్లోని గూఢార్థం అర్థమై చేతన్ వైపు చూడలేక, ఏయ్ ముందిక్క నుండి పో అని చిరు కోపంగా కసిరింది శశి. తన మాటలకే ముడుచుకుపోతున్న శశిని చూసి నవ్వుకుంటూ కరెక్ట్గా తన చేతికి అరగజం దూరంలో ఉన్న శశి నడుముని గట్టిగా గిల్లేసి కారు స్టార్ట్ చేశాడు. ఆ అంటూ చీరంచుతో నడుముని కప్పేసి కోపంగా చేతన్ వైపు చూసేసరికి కార్ని ముందుకు పోనిచ్చాడు చేతన్. మిర్రర్లో శశిని నవ్వుతూ చూసి కిటికీ నుండి చెయ్యూపి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అరక్షణం కూడా నిలవని తన కోపాన్ని చూసి నవ్వుకొని చేతన్కి చెయ్యూపి కారు కనుమరుగయ్యాక ఇంట్లోకి వెళ్ళింది శశి. 2 నెలల తర్వాత, నమస్కారం మామయ్య గారు, నమస్కారం అత్తయ్య గారు, నమస్కారం బావగారు అని ఇంట్లోకి రాగానే ఎదురుగా ఉన్న ముగ్గురికి చేతులు జోడించి నమస్కరించారు ప్రకాష్ గారు. ఆయన కోసమే ఎదురు చూస్తున్న వారిలా ఆయన రాగానే ఎదురెళ్ళి ఆయన్ని కౌగిలించుకొని, నమస్కారం బావా, రండి, మీకోసమే చూస్తున్నామంటూ సోఫా వైపు ఆయన్ని తీసుకొచ్చారు ఆనంద్ గారు. ఆయన కూర్చోగానే, బాగున్నారా అన్నయ్య అంటూ మంచినీళ్ళు అందించింది వసుంధర. హా బాగున్నానమ్మా అని నవ్వుతూ పలకరించి మంచినీళ్ళు తీసుకున్నారు. తప్పుగా అనుకోకండి బావగారు, అసలైతే మేమే మీ ఇంటికి వద్దామనుకున్నాం, కానీ వీలు కాలేదు, అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాము, తప్పుగా అనుకోవద్దు అన్నారు ఆనంద్ గారు. అయ్యయ్యో ఎంత మాట, ఇందులో నేను అనుకోవటానికి ఏముంది బావగారు, చెప్పండి ఏంటి విషయం అని అడిగారు ప్రకాష్ గారు. ఇంతలో తాతగారు కల్పించుకొని, మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంది ప్రకాష్, అందరికీ తెలిసిన విషయమే, ముందు నుండి మనం అనుకుంటున్నదే, చైతు శశిల పెళ్లి గురించి అని అన్నారు బలరాం గారు. బావగారు, శశి మీ అమ్మాయి, మీరెప్పుడైనా తనని మీ ఇంటి కోడల్ని చేసుకోవచ్చు, త్వరలో ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు ఆనంద్ గారితో. ప్రకాష్ గారి చేతిని పట్టుకొని, చాలా సంతోషం బావగారు, శశి గురించి మీరు అస్సలు దిగులు పడకండి, తనిక్కడ చాలా సంతోషంగా ఉంటుంది, మాకు మా అను ఎంతో, శశి కూడా అంతే అని చెప్పారు ఆనంద్ గారు. ప్రకాష్ గారు చిన్నగా నవ్వి, అంతా నా బిడ్డ అదృష్టం, అమ్మని దూరం చేసిన దేవుడు మా చెల్లెమ్మ రూపంలో మళ్ళీ తనకి అమ్మ ప్రేమని అందిస్తున్నాడు అన్నారాయన వసుంధర గారి వైపు చూసి చెమర్చిన కళ్ళతో. ఆ మాటకి అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాతావరణం తేలిక చేస్తూ, ఏవండి, మీరొకసారి పంతులు గారికి ఫోన్ చేసి ఇప్పుడే రమ్మని పిలవండి అన్నారు అన్నపూర్ణమ్మ గారు. అలాగే అంటూ ఆయన ఫోన్ నుండి పంతులు గారికి ఫోన్ చేసి అరగంటలో ఆయన ఇంటికి వచ్చేలా చేశారు. ఇతరత్ర కబుర్లు మాట్లాడుకుంటూ అర్ధగంట కాలక్షేపం చేశారందరూ. ఇంతలో పంతులు గారు రావటంతో అందరూ ఆయనకి నమస్కరించి ఆయన కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. చెప్పండి బలరాం గారు, ఏంటి అంత అర్జెంటు పని నాతో, కొత్తగా ఫ్యాక్టరీ కడుతున్నారా, శంకుస్థాపన ముహూర్తం ఏమైనా చూడాలా అని ఆయన ఫ్లోలో ఆయన వెళ్ళిపోతుంటే, అయ్యా పంతులు గారు, ఇక జీవితాంతం మేం ఫ్యాక్టరీలకి ముహూర్తాలు తప్ప ఇంకేమీ చూసుకోమా అని అడిగారు అన్నపూర్ణమ్మ గారు. అయ్యయ్యో తప్పుగా అనుకోకండమ్మా, నేనెప్పుడొచ్చినా శంకుస్థాపన ముహూర్తాలు, ఓపెనింగ్ ముహూర్తాలు, భూమి పూజలు ఇవేగా మీరు అడిగేది, అందుకే అలా అన్నాను. పైగా మీ మనవడు గారు సామాన్యులా ఇలాంటి ముహూర్తాలు వారానికి 1, 2 పెట్టిస్తూనే ఉన్నాడు, నేను పెడుతూనే ఉన్నాను అని చెప్పారు పంతులు గారు. ఆయన మాటలకి అందరూ గర్వంగా ఫీల్ అయ్యారు. అవేమీ కాదు పంతులు గారు, మా మనవడికి పెళ్లి చేయాలి అనుకున్నాం కదా, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో కనుక్కుందామని మిమ్మల్ని పిలిపించాం అని చెప్పుకొచ్చారు అన్నపూర్ణమ్మ గారు. ఓ, అబ్బాయికి ముక్కుతాడు వేయించే ముహూర్తం అమ్మా, ఉండండి ఇప్పుడే చూసి చెప్తాను అంటూ పంచాంగం తిరగేయసాగారు పంతులు గారు. ఆయన పరిహాసానికి నవ్వుకొని అందరూ ఆయన వైపే చూస్తూ ఉండగా, అమ్మా, అబ్బాయి అమ్మాయి జాతకాలుంటే ఒకసారి ఇప్పించండి అని అడిగారు. అన్నపూర్ణమ్మ గారు వసుంధర వైపు చూడగానే లోపలికి వెళ్ళి ఇద్దరి జాతకాలు తీసుకొచ్చి పంతులు గారికి ఇచ్చింది. ఒక 10 నిమిషాల పాటు జాతకాలు పరిశీలించి చేతి వేళ్లతో లెక్కలు వేసి, అమ్మా,
ఇద్దరి జాతకాలు చాలా బాగా కలిశాయి. వీరిరువురికి పెళ్ళైతే ఒకరి కోసం ఒకరు అన్నంత అన్యోన్యంగా ఉంటారు అని చెప్పగానే అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. రెండు చేతులు జోడించి పైకి చూస్తూ దండం పెట్టుకున్నారు ప్రకాష్ గారు. పై వచ్చే వారంలో అంటే సరిగ్గా 15 రోజుల్లో నిశ్చితార్థం. ఆ తర్వాత నెలలో పెళ్లి ముహూర్తాలున్నాయి అని చెప్పారాయన. సంతోషం పంతులు గారు. పిల్లల్ని కూడా కనుక్కొని మీకు మళ్ళీ కబుర్ చేస్తాము అంటూ ఆయనకి దండం పెట్టి, వసుంధర పంతులు గారికి సంభావనిచ్చి పంపించు అని చెప్పారు అన్నపూర్ణమ్మ గారు. అలాగే అత్తయ్య అంటూ ఆ పనిలో పడిపోయారు వసుంధర. ఆయన సంభావన తీసుకొని వస్తాను బలరాం గారు అని పెద్ద ఆయనకి చెప్పి బయలుదేరారు. ప్రకాష్ నీకేమీ ఇబ్బంది లేదు కదా అని అడిగారు బలరాం గారు. లేదు మామయ్య గారు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒకసారి మాస్టర్ గారితో అలాగే ఉదయ్ శశితో కూడా ఒక మాట చెప్పి అని ఆగిపోయారు ప్రకాష్ గారు. తప్పకుండా ప్రకాష్, అన్నింటికీ నీ తరఫున ఆయనే పెద్దవారు కనుక మీరందరూ మాట్లాడుకొని కబుర్ చేయండి, మరేం పర్వాలేదు అని చెప్పారు బలరాం గారు. మిగిలిన కబుర్లు భోజనం చేస్తూ మాట్లాడుకోండి అని చెప్పారు వసుంధర గారు. అందరూ కలిసి భోజనాలు చేసి కాసేపు కూర్చున్నాక సరే బావగారు మళ్ళీ వస్తాను అంటూ అందరికీ చెప్పి అక్కడి నుండి బయలుదేరారు ప్రకాష్ గారు. ఆ మరుసటి రోజు ఉదయం మాస్టర్ గారు ప్రకాష్ గారు కాఫీ తాగుతూ వరండాలో కూర్చున్నారు. ప్రకాష్, నిన్న బలరాం గారు ఎందుకు పిలిపించారు? చైతో శశిల పెళ్లి గురించి మాట్లాడటానికేనా అని అడిగారు మాస్టర్ గారు. అవును మాస్టర్ గారు, పంతులు గారిని కూడా పిలిచారు. ఆయన నిశ్చితార్థానికి 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని, ఆ తర్వాత నెలలో పెళ్లి ముహూర్తం ఉంది. మనం ఒకసారి మాట్లాడుకున్నాక ఏ విషయం కబుర్ చేస్తామని చెప్పొచ్చాను అన్నారు ప్రకాష్ గారు. ఇంకా ఆలస్యం ఎందుకు ప్రకాష్, ముహూర్తం ఖాయం చేసుకుని రావాల్సింది అన్నారు మాస్టర్ గారు. అలా ఎలా మాట ఇచ్చొస్తాను మాస్టర్ గారు, మాకా మీరే పెద్ద దిక్కు. ఉదయ్ నా కొడుకు లాంటివాడు. అలాంటి మీతో మాట మాత్రం చెప్పకుండా ఎలా ఖాయం చేసుకుంటాను అన్నారు ప్రకాష్ గారు. ఎప్పటికప్పుడు నువ్వు శశి మా మీద చూపే అభిమానం చూస్తుంటే మేము మీకు రుణపడిపోతామనిపిస్తుంది ప్రకాష్ అన్నారు మాస్టర్ గారు. అయ్యో, ఇలా మాట్లాడి మమ్మల్ని వేరు చేయకండి మాస్టర్ గారు అన్నారు ప్రకాష్ గారు మాస్టర్ గారి చేతులు పట్టుకొని. ప్రకాష్, శశి నా మనవరాలు. నా మనవరాలి పెళ్ళి నేనే ముందుండి జరిపిస్తాను, సరేనా? ఇప్పుడు సంతోషమేనా అని అడిగారు మాస్టర్ గారు. ఇలా అన్నారు బాగుంది అంటూ నవ్వారు ప్రకాష్. కానీ ఇక్కడ మరో ఇబ్బంది కూడా ఉంది మాస్టర్ గారు అన్నారు ప్రకాష్. ఏంటది అన్నట్టుగా కనుబొమ్మలు దగ్గరికి చేసి ప్రశ్నార్థకంగా చూశారు మాస్టర్ గారు. నిశ్చితార్థంలో తాంబూలాలు మార్చుకోవాలి, పెళ్లిలో కన్యాదానం చేయాలి కదా అని దిగులుగా అన్నారు ప్రకాష్ గారు ఎదురుగా గోడకి తగిలించిన వనుజ ఫోటో వైపు చూస్తూ. ప్రకాష్ బాధేంటో అర్థమై ఆయన భుజం మీద భారంగా తట్టి, అది తలరాత, మన చేతుల్లో ఏం లేదు. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది ప్రకాష్, బాధపడకు. సుమా వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి కబుర్ చెయ్యు అన్నారు మాస్టర్ గారు. వాళ్ళు రాలేరు మాస్టర్ గారు, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల వరకు రావటం కుదరదు అని చెప్పుకొచ్చాడు ప్రకాష్. సరే, అప్పటి వరకు ఏదో ఒకటి ఆలోచిద్దాం ప్రకాష్. నారు వేసిన వాడు నీరు పోయడా అన్నట్టు మన సమస్యకి కూడా పరిష్కారం చూపిస్తాడా దేవుడు. శశితో ఒకసారి మాట్లాడి ముందు నిశ్చితార్థం తారీఖు ఖరారు చేసుకుందాం. పెళ్లి విషయంలో ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదని నా అభిప్రాయం అన్నారు మాస్టర్ గారు. ఆయన మాటలతో ఏకీభవిస్తున్నట్టుగా తల ఆడించాడు ప్రకాష్. ఇక్కడ వీళ్ళకి తెలియని మరొక విషయం, వీళ్ళ మాటలు గుమ్మమవతల ఉన్న మరొక మనిషి వినేశారు అని. ఆ తర్వాత కట్ చేస్తే, శశిరేఖమ్మ మీకోసం చేతన్ గారు వచ్చారు అని పరుగున వచ్చి చెప్పాడు అటెండర్. సరే అని తలాడించి తాను చేస్తున్న తాళం పూర్తి చేసి నటరాజ విగ్రహానికి నాట్య భాషలో నమస్కరించుకొని కాళ్ళకున్న మువ్వలు తీసి వాటిని బ్యాగ్లో పెట్టుకుంది. తన వస్తువులన్నీ తీసుకొని ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న ప్యూర్ని పిలిచి లోపలికి వెళ్ళాలి అని నవ్వుతూ చెప్పి అతడు డోర్ తెరవగానే లోపలికి వెళ్ళి నమస్కారం గురువుగారు అని రంగాచారి గారిని పలకరించింది నవ్వుతూ. ఇవాల్టి క్లాస్ అయిపోయిందా శశి అని అడిగారు ఆయన. హా గురువుగారు, అయిపోయాయంటూ ఆ రోజు విషయాలన్నీ ఆయనకి చెప్పి వెళ్ళొస్తాను గురువుగారు అని చెప్పింది శశి. చేతన్ వచ్చాడా అని అడిగారు ఆయన. అవును అన్నట్టుగా తల ఆడించింది శశి. సరే వెళ్ళిరా అని చెప్పి శశి బయటికి వెళ్ళగానే రోజులానే ఆయన క్యాబిన్ కిటికీ నుండి శశిని చైతూని చూస్తూ ఉండిపోయారు. నీకు ఆఫీస్లో వర్క్ ఉన్నప్పుడు ఎందుకు రావటం, నేనే వచ్చేస్తా కదా అని అడిగింది శశి. ఇది మనకి రోజు ఉండేదేలే కానీ కొత్తగా ఏమీ లేదా అని అడిగాడు చైతు కార్ స్టార్ట్ చేస్తూ. కొత్తగా అంటే ఏం కావాలేంటి అని
కనుబొమ్మలు ముడేసి అడిగింది శశి. అబ్బో, చాలా ఉన్నాయిలే. ఏదో అడగ్గానే ఇచ్చినట్టు ఎలా అడుగుతుందో చూడు అని సతాయించాడు చైతు. ఇందుకే వచ్చావా అని అడిగింది శశి చైతు భుజం మీద కొట్టేసి. పోవే, మా జాగ్రత్తలు మావి. అసలే మేడం గారు ఇప్పుడు సెలబ్రిటీ కదా అన్నాడు చేతన్. చాలే ఆపింకా అంటూ తల పక్కకి తిప్పి నవ్వుకొని, నిధి వాళ్ళు వచ్చారా అని అడిగింది శశి. నేనేమైనా న్యూస్ రిపోర్టర్నా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆరా తెలుసుకోవటానికి అన్నాడు చేతన్. అబ్బా, ఏమైంది బాబు నీకు ఈరోజు అని అడిగింది శశి. నాకేం కాలేదు, నీకే ఈ మధ్య నన్ను పట్టించుకునే టైం ఉండటం లేదు అని అలిగినట్టు చెప్పాడు చేతన్. ఆ మాటకి కోపం ముక్కు మీదికి చేరిపోయి, ఏంటి, నేను నిన్ను పట్టించుకోవటం లేదా, ఇటు చూసి చెప్పు అదే మాట అంటూ చేతన్ గడ్డం పట్టుకొని ముఖంలో ముఖం పెట్టి అడిగింది శశి. ఆ కోపాన్ని ఎంజాయ్ చేస్తూ సైలెంట్గా ఉన్నాడు చైతు. ఏంటి మాట్లాడట్లే? అవును, నేనే పట్టించుకోవట్లే నిన్ను. నేనే ఈ కంపెనీ ఆ ఫ్యాక్టరీ అంటూ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాను కదా అని తనలోని ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెట్టింది శశి. ఆ ప్రేమని ఆస్వాదిస్తూ మాట్లాడకుండా కూర్చున్నాడు చేతు. ఆ మౌనం శశిలో కోపాన్ని ఇంకా అధికం చేసింది. ఫ్లాట్స్ దగ్గర కార్ ఆగగానే చైతు వంక చూడకుండా కార్ దిగేసి లిఫ్ట్ వైపు వెళ్ళింది శశి. తనను అలా చూసి నవ్వుకుంటూ కార్ పార్క్ చేసి లిఫ్ట్ వైపు వెళ్ళాడు చేతన్. అప్పటి వరకు లిఫ్ట్ ఎక్కకుండా తచ్చట్లాడి అప్పుడే లిఫ్ట్లోకి వెళ్తున్న శశిని చూసి నవ్వుకున్నాడు చేతన్. లిఫ్ట్ డోర్ని ఆఖరి నిమిషంలో క్లోజ్ అవ్వకుండా ఆపి లిఫ్ట్ ఎక్కాడు. చేతన్ వంక చూడకుండా యాటిట్యూడ్ చూపిస్తున్న శశి చేష్టలు చూసి లోపల నవ్వుకుంటూ వాళ్ళుంటున్న ఫ్లోర్ రాగానే శశి వెనక ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాడు. వెనక వస్తున్న చేతన్ని పట్టించుకోకుండా మూతి లడ్డులా చుట్టేసి కోపంగా ఉండటానికి కష్టపడుతూ వడివడిగా ఫ్లాట్ వైపు వెళ్ళింది. డోర్ ఓపెన్ చేయగానే అలలాగా మీద పడిన బెలూన్స్ని చూసి ఒక్క నిమిషం వాటిని ఎలా ఆపాలో తెలియక తికమకపడి 2 చేతులు తన ముఖానికి అడ్డు పెట్టుకుంది శశి. శశి వెనక నిలబడి తన అలా ముఖం దాచుకోగానే వెనక నుండి శశిని హక్ చేసుకొని అడ్డుగా ఉన్న తన చేతుల్ని తప్పించి బెలూన్స్ వస్తున్న వైపుకి శశి తలని ఎత్తాడు. ఏకధాటిగా వస్తూ తమని తడిమి పక్కకి తప్పుకుంటున్న బెలూన్స్కి ఎదురుగా శశిని ముందుకి నడిపించాడు చేతన్. ఫ్లాట్ లోపలికి వెళ్ళి 4-5 అడుగులు వేయగానే బెలూన్స్ అన్నీ అయిపోయి ఫ్లాట్ అంతా డెకరేషన్ చేసి ఉండటం, ఎదురుగా కపుల్ టు బీ అని పెద్ద అక్షరాలు అంటించి ఉండటం చూసి ఆశ్చర్యంగా చేతన్ వైపు చూసింది. కళ్ళతోనే నవ్వుతూ శశిని తన వైపుకు తిప్పుకొని, విడివిడిగా ఉన్న మనం ఒకటయ్యే టైం వచ్చింది శశి. ఆర్ యు రెడీ టు బీ మై వైఫ్? నా భార్యగా ఉండటానికి నువ్వు సిద్ధమేనా అని శశి వైపు ప్రేమగా చూస్తూ అడిగాడు. వర్షిస్తున్న తన కళ్ళే సమాధానం చెప్పటంతో శశిని దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకున్నాడు. చేతన్ చుట్టూ 2 చేతులు వేసి అతడి గుండె మీద తల వాల్చి కన్నిటికి స్వేచ్ఛనిచ్చింది శశి. ఆ నీటి చెమ్మలోని చురుకు తనకి తగులుతున్నా అవి బాధతో వస్తున్నవి కాదు అని, ఆ కన్నీరు తన మీద శశికి ఉన్న ప్రేమ తాలూకు గుర్తులు అని తెలిసి శశిని ఇంకా దగ్గరికి తన గుండెల్లోకి పొదువుకున్నాడు చేతన్. సమయాన్ని మరిచి ప్రేమలో తేలిపోతున్న ఇద్దరిని చూసి, మీరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేనెవ్వరి కోసం ఆగను అంటూ గడియారం దాని పనది చేసుకుంది. భౌతిక ప్రపంచాన్ని మరిచిన వారిని ఈ లోకంలోకి తీసుకురావటానికి అన్నట్టుగా మోగింది శశి ఫోన్. అప్పుడు తేరుకొని ఫోన్ కాల్ ఆన్సర్ చేసింది శశి. అవతల వైపు నుండి ప్రకాష్ గారు మాట్లాడుతూ తన గురించి కుశలం అడిగి, ఆపై పెళ్లి గురించి వారి మధ్య జరిగిన సంభాషణ క్లుప్తంగా చెప్పి, మరి నువ్వేమంటావు శశి అని అడిగారు ఆయన. మరో ఆలోచన లేకుండా మీ ఇష్టం నాన్న అని చెప్పింది శశి. సంతోషం శశి, ఇక ఉంటానమ్మా అని ఫోన్ కట్ చేశారు ఆయన. పెళ్ళి, ఈ ఆలోచనే చాలా కొత్తగా ఉంది తనకి. ఇన్ని రోజులు అరిచి అల్లరి చేసి అలిగి గొడవపడి ఏడ్చి వెంటపడి వేధించి సాధించిన తన ప్రేమ ఇప్పుడు తన పక్కనున్న పెళ్ళి అనగానే కళ్ళెత్తి అతడిని చూడటానికి బిడియం అడ్డుపడి ఆపేస్తుంది తనని. తన వైపు చూపు నిలపలేకపోతున్న శశిని చూసి దగ్గరికి వెళ్ళి 2 చేతుల్లో తన పాలుగారే చెక్కిళ్ళని బంధించి శశి తలని తనకి అభిముఖంగా తిప్పుకొని నుదురు మీద ముద్దు పెట్టి, థ్యాంక్స్ శశి అన్నాడు చేతన్. వెంటనే తల ఎత్తి ఎందుకు అన్నట్టుగా చూసింది. అన్నింటికీ థ్యాంక్స్. చీకటిలా ఉండిపోతుంది అనుకున్న ఈ జీవితంలో దీపావళి వెలుగులు నింపావు. అందుకోలేని ప్రేమ వెనుక పరిగెట్టి అలసిపోయిన నన్ను నీ ప్రేమలో సేద తీర్చావు. లైఫ్ మీద కొత్త హోప్ పెంచావు. యు ఆర్ మై సోల్మేట్ శశి
అన్నాడు చేతన్ శశి కళ్ళలోకి అంతే ప్రేమగా చూస్తూ. మాటలు రాని బొమ్మలా నిలబడింది శశి. చేతన్ మాటలు చెవులతో వింటూ, ఎదురుగా ఉన్న ప్రేమని కళ్ళతో చూస్తూ. తన వైపే కళ్ళు వదిలేసి చూస్తున్న శశి నుదుటన మరొక ముద్దు పెట్టి లోపలికి వెళ్ళాడు చేతన్. గోడకు తగిలించిన కపుల్ టు బి అనే అక్షరాలని మళ్ళీ మళ్ళీ తనలో తానే పలుకుతూ చైతు వెళ్ళిన వైపు చూస్తూ నిలబడింది. తానెటు వెళితే అటు కళ్ళు తిప్పుతున్న శశిని చూసి ఏంటి అన్నట్టుగా కనుబొమ్మలెగరేశాడు చైతు. ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతుండగా వచ్చాడు ఉదయ్. ఇంటి బయటున్న బెలూన్స్ని అయోమయంగా చూస్తూ ఇంట్లోకి వచ్చి, శశి, బయట బెలూన్స్ అవి ఏంటి అంటూనే లోపలున్న డెకరేషన్ చూసి అప్పటికే ప్రకాష్ గారు విషయం చెప్పటంతో చైతు ఎక్కడా అని అడిగాడు. ఇక్కడ అనే చైతు మాట వినిపించి హ్యాపీగా వెనక్కి తిరిగి రేయ్ బావా అంటూ వెళ్ళి హక్ చేసుకున్నాడు. ఇద్దరు ఒకరిని పట్టుకొని ఒకరు కోతుల్లా గెంతుతుంటే ఎండాకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కలుసుకున్న చిన్న పిల్లల్లా అనిపించింది శశికి. కాఫీ కప్స్ పట్టుకొని వచ్చి ఇద్దరిని చూసి, దూరం జరుగుతారా లేదా ఇలాగే ఉంటారా? ఇలా ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అంటూ నవ్వేసింది శశి. ఇద్దరు దూరం జరిగి గుర్రుగా శశి వైపు చూసి, మమ్మల్ని ఇలా చూస్తే నీకు కుళ్ళు అన్నాడు ఉదయ్. కప్స్ ఉన్న ట్రే టేబుల్ మీద పెట్టి, అవును అయితే ఏంటిప్పుడు అని దబాయించి అడిగింది. ఏంటి అంటే ఏం చెప్తాం, ఏమీ లేదు అంటూ తన కప్పు తీసుకుని సోఫాలో కూర్చున్నాడు ఉదయ్. వాళ్ళని చూసి నవ్వుకుంటూ కాఫీ తాగాడు చైతు. రాత్రి శశి వంట చేస్తుంటే బావా అని మెల్లిగా పిలిచాడు ఉదయ్. ఏంట్రా అన్నాడు చైతు. చేతిని మోచేతి వరకు పైకెత్తి చూపించాడు ఉదయ్. మరి శశి అన్నాడు చైతు. నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయి బావా, నేను అరేంజ్మెంట్స్ చూస్తా అంటూ బయటికి వెళ్ళాడు ఉదయ్. వాళ్ళ గుసగుసల్లో విషయం అర్థమై వాళ్ళకి కావలసినవి చైతు ఎదురుగా పెట్టి ఓకేనా అన్నట్టుగా చూసింది. రెండు చేతులు శశి ముఖం చుట్టూ తిప్పి తన తలకి ఒత్తుకున్నాడు చేతన్. నవ్వుతూ వెళ్ళి తన పని తాను చేసుకుంది శశి. చాలా రోజుల తర్వాత ఇద్దరు సిట్టింగ్ వేసి వాళ్ళ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. స్వార్థం లేని వాళ్ళ స్నేహం ఎప్పటికీ ముచ్చటగా అనిపిస్తుంది. వాళ్ళ పార్టీ అయిపోయాక ముగ్గురు తినేసి హాయిగా పడుకున్నారు. ఆ తర్వాత ఉదయం బద్ధకంగా కళ్ళు తెరిచిన చైతుకి సగం తెరిచిన డోర్ నుండి పొగ రావటం కనిపించి వెళ్ళి పూర్తిగా డోర్ తెరిచాడు. లేత గులాబీ రంగు చీరలో ఇంకా తడిగా ఉన్న తన వెంట్రుకలని ఒకవైపు ముందుకు వేసుకొని ఇల్లంతా ధూపం వేస్తున్న శశిని వెనక నుండి చూసి, శశి హైదరాబాద్ వచ్చిన మొదట్లో కూడా అలాగే చేయటం గుర్తొచ్చి తనకి తెలియకుండానే పేదాలు విచ్చుకున్నాయి. మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ శశి వెనుకగా వెళ్ళి తన నుండి వస్తున్న పరిమళాన్ని ఆస్వాదిస్తూ మెల్లిగా కళ్ళు మూసి తన్మయంగా తెరిచి గట్టిగా శ్వాస తీసుకుని, నన్ను కనీసం చూడటం లేదు అని అలిగి ముడుచుకుపోయినట్టున్న నడుము మడత చీర చాటున దాగుడు మూతలాడి దొరికిపోయినట్టు కనిపిస్తుంటే ఒక్కసారి చుట్టూ చూసుకుని రెండు చేతులు ఒకదానికొకటి రబ్ చేసుకొని ఒక్కసారిగా ఆ మడత లోతు వేళ్లతో కొలిచేశాడు చైతు. గట్టిగా అరవబోయిన శశి నోటికి తన అరచేయి అడ్డు పెట్టాడు చైతు ముందుగానే ఊహించి. ఒక్కసారిగా నడుం మీద చురుక్కుమనగానే దడుచుకొని అరవబోయి ఆగిపోయిన శశి తన వెనక ఉన్నది చైతు అని తెలియగానే గుండె వేగం తగ్గించుకొని అలాగే వెనక్కి వాలి నిలబడింది. ఇంకా అరవదు అని నిర్ధారించుకున్నాక తనకి వాలి నించున్న శశి చుట్టూ రెండో చేతిని కూడా వేసి భుజం మీద గడ్డ మానించి మెడవంపుల్లో పెదాలద్దాడు చైతు. ఆ చేష్టలకి మాటలు కరువై మరింత ముడుచుకుపోయింది శశి. ఎర్రగా అయిపోతున్న శశి బుగ్గల్ని చూసి, ఏదో ఒకరోజు మిమ్మల్ని కొరికేస్తాను, చూస్తూ ఉండండి అన్నట్టుగా ఒక చూపు విసిరి శశి నడుం మీద తన పట్టు ఇంకా పెంచాడు. చైతు ప్లీజ్ అని విడివిడిగా మాట్లాడుతున్న శశి మాటలు విని శశి చెవి దగ్గరకొచ్చి ఐ లవ్ యూ అని హస్కీగా చెప్పి మెల్లిగా తన చేతులు వదులు చేశాడు. చేతన్ అంత దగ్గరగా ఉంటే ఒంట్లో తనకి తెలియకుండా ఏదో అయిపోతుంటే ఒక్కసారిగా గుండె ఆగిపోతుందా అనిపించింది శశికి. చైతు చేతులు తీయగానే పరుగులాంటి నడకతో కిచెన్లోకి వెళ్ళిపోయింది శశి. చేతుల్లో ఉన్న సాంబ్రాణి పాత్ర అక్కడ పెట్టేసి పెరిగిన తన గుండె వేగం తగ్గించుకోవటానికి మంచినీళ్లు గటగట తాగేసింది. శశి స్పర్శని హాయిగా ఫీల్ అవుతూ తన రూమ్కి వెళ్ళి హాయిగా బెడ్ మీద పడుకొని పిల్లోని చుట్టేసి కళ్ళు మూసుకున్నాడు చైతు. ఆ తర్వాత కట్ చేస్తే నిశ్చితార్థం అలాగే పెళ్లి ముహూర్తం
తమకి సమ్మతమే అని ఫోన్ చేసి చెప్పారు ప్రకాష్ గారు. చాలా సంతోషం బావగారు అని ఆనందంగా ఫోన్ మాట్లాడి ఇదే విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పారు ఆనంద్ గారు. పూజ గదిలో నుండే ఆనంద్ గారి మాటలు విని చెమ్మగిల్లిన కళ్ళతో దేవుడి ముందు చేతులు జోడించారు అన్నపూర్ణమ్మ. తన చేత్తో అందరికీ స్వీట్ చేయసాగారు వసుంధర. మంచి విషయం చెప్పావురా ఆనంద్. మన వారసుడి పెళ్ళి మరో 10 తరాలు గుర్తుండిపోవాలి. ఏ ఒక్కరిని మర్చిపోకుండా పెళ్ళికి పిలవాలి. మన సంతోషాన్ని మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు కూడా పంచాలి ఆనంద్. అందరికీ బోనస్ అనౌన్స్ చేసేయి. మన ఇంటి పండుగ ప్రతి ఇంటి పండుగ అవ్వాలి అని ఆయన సంతోషాన్ని బయటపెట్టారు బలరాం గారు. మరి వాళ్ళని కూడా పిలుద్దామా నాన్న అని అడిగారు ఆనంద్ గారు. అప్పటి వరకు నవ్వుతున్న బలరాం గారి కంట్లో సన్నటి నీటిపొర కమ్మేలా చేసింది ఆ ప్రశ్న. ఆయన వెంటనే తేరుకొని కష్టమో నష్టమో ఇద్దరికీ జరిగింది ఆనంద్. అందరినీ పిలిచి వాళ్ళని మాత్రమే వెలివేయటం ఎందుకు? వరదరాజుని నేనే పిలుస్తాను. వసుంధర తరపు వాళ్ళని మాత్రం ఇద్దరు ఇంటికి వెళ్ళి పిలిచిరండి అని చెప్పారాయన. అలాగే నాన్న, ముందు అనుకి చెప్తాను అంటూ కూతురికి ఫోన్ కలిపారు ఆనంద్ గారు. ఏడాదిన్నర బాబుని నిద్రపోయాక రుక్మిణి గారి దగ్గర నుండి రూమ్లోకి తీసుకొని వెళ్తుండగా ఫోన్ మోగుతుండటంతో అది తన బిడ్డ నిద్ర పాడు చేయకుండా వెంటనే సైలెంట్ చేసేసి బాబుని బెడ్ మీద పడుకోబెట్టి కిందికి దొరలకుండా చుట్టూ దిండ్లు సర్ది ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది అను. తండ్రి దగ్గర నుండి ఫోన్ రావడంతో హుషారుగా ఫోన్ లిఫ్ట్ చేసింది అను. మొదటగా సాధన ఏం చేస్తున్నాడ్రా బంగారం అని అడగటంతో పో డాడ్, నేను అలిగాను. నువ్వు ముందు నా గురించి కదా అడగాలి అని అలిగింది అను. తనకంటే ముందు తన కొడుకు గురించి అడిగినందుకు అలిగిన తన కూతురు మాటలకి నవ్వుకొని, అను బంగారం, మనం మనుషులం కదా తల్లి, అందుకే మనకి అసలు కంటే వడ్డీ అంటేనే ముద్దు ఎక్కువ. అలాగే మన పిల్లల కంటే వాళ్ళ పిల్లలంటే కాస్త ప్రేమ ఎక్కువ అని చెప్పారాయన. కానీ నువ్వు అందరిలా కాదు డాడ్, నువ్వు స్పెషల్ డాడ్వి కాబట్టి ముందు నీ కూతురు, ఆ తర్వాత ఎవరైనా, ఆఖరికి తన కొడుకైనా నీకు నీ కూతురు తర్వాతే, సరేనా అని చెప్పిన అను మాటలకి మళ్ళీ ఒకసారి పైకి నవ్వేసి అలాగేలే అని నాను బంగారం ఏం చేస్తుంది అని అడిగారాయన. దట్స్ మై డాడ్ అని మురిసిపోయి, ఏం లేదు నాన్న, ఇప్పుడే సాధన్ని పడుకోబెట్టాను, నువ్వు ఫోన్ చేశావు అని చెప్పింది అను. కాసేపు వాళ్ళు కబుర్లు చెప్పుకున్నాక, అను తల్లి, నీకు ఒక గుడ్ న్యూస్ అన్నారు ఆనంద్ గారు. గుడ్ న్యూసా? ఏంటి డాడ్, మళ్ళీ కొత్త కంపెనీ ఓపెన్ చేస్తున్నారా అని నీరసంగా అడిగింది అను. ఆఫీస్కి రెడీ అవుతూ అను మాటలు విని నవ్వుకున్నాడు పృథ్వీ. గుడ్ న్యూస్ అంటే బిజినెస్ న్యూసే అయ్యుంటుందని మైండ్లో బలంగా ఫిక్స్ అయిన అను ఆలోచన బ్రేక్ చేస్తూ, కాదురా, ఈసారి గుడ్ న్యూస్ ఫ్యామిలీ మ్యాటర్లో. చైతూ శశి ఇద్దరికీ వచ్చే నెల పెళ్ళి, మరో 15 డేస్లో ఎంగేజ్మెంట్ అన్నారాయన. ఏంటి డాడ్ అని షాక్ అయ్యి, మీరు చెప్పేది నిజమా అని సంతోషంగా ఎగురుతూ ఫోన్ మాట్లాడని అనుని చూసి తన దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకున్నాడు పృథ్వీ. హాయ్ మావయ్య, ఎలా ఉన్నారు అని అడిగాడు పృథ్వీ. హలో పృథ్వీ, మేమందరం బాగున్నాం, మీరు అను ఎలా ఉన్నారు అని అడిగి చైతూ శశి పెళ్ళికి ఒప్పుకున్నారు పృథ్వీ. 15 రోజుల్లో ఎంగేజ్మెంట్, ఆపై నెలలో పెళ్ళి అనుకుంటున్నాం అని విషయం చెప్పగానే, చాలా గుడ్ న్యూస్ మావయ్య, అందుకేనా అను ఇలా ఎగురుతుంది అంటూ నవ్వాడు పృథ్వీ. పృథ్వీ దగ్గర నుండి ఫోన్ లాక్కొని, నిజంగా గుడ్ న్యూస్ డాడ్ అంటూ తన సంతోషాన్ని మొత్తం తన గొంతులో చూపించింది అను. సరే బంగారం, నెక్స్ట్ వీక్ చైతూ వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకొస్తాడు, సరేనా, మరుంటాను అని చెప్పి కాల్ కట్ చేశారు ఆనంద్ గారు. బాయ్ డాడ్ అంటూ కాల్ కట్ చేసి ఆనందంలో వస్తున్న కన్నిటిని తుడుచుకుంటూ పృథ్వీ గుండెల్లో ఒదిగిపోయింది అను. కూల్ డౌన్ అను, నువ్వెన్నో రోజులుగా కోరుకున్న కోరిక ఇక నెరవేరిపోతుంది, హ్యాపీయే కదా నువ్వు అని తనని ఊరడించి రూమ్లోకి తీసుకెళ్లాడు పృథ్వీ. ఆఫీస్కి రెడీ అయ్యి టక్ చేసిన షర్ట్, నీట్గా సర్దిన క్రాఫ్స్, చేతికి వాచ్, స్మూత్ డియో స్ప్రే చేసుకుని రూమ్ నుండి బయటకు వచ్చిన ఉదయ్ని చూసి, ఎక్కడికి సార్ అని అడిగాడు చైతు. ఆఫీస్కి బావా అంటూ ఫైల్స్ సర్దుకుంటున్న ఉదయ్ని, ముగ్గురి కోసం లంచ్ వండి బాక్స్ పెడుతున్న శశిని మార్చి మార్చి చూసి, ఆఫీస్ లేదు ఏం లేదు అంటూ ఉదయ్ క్రాఫ్ చెరిపేసి టక్ చేసిన షర్ట్ని పీకేసి, ఈరోజు నో ఆఫీస్ అన్నాడు చైతు. ఎందుకు అని అడిగారు ఉదయ్ శశి ఇద్దరు ఒకేసారి. వాళ్ళ అరుపు రీసౌండ్లో వినిపించేసరికి తల విదిల్చి, చెప్తాను కానీ సర్ప్రైజ్, ఆఫీస్కి వెళ్ళావో చచ్చావే అని చూపుడు వేలు చూపిస్తూ బెదిరించి భుజాల మీదుగా టవల్ వేసుకుని
తన రూమ్లోకి వెళ్ళాడు చైతు. ఎందుకు అన్నట్టుగా శశి వైపు చూశాడు ఉదయ్. ఏమో నాకేం తెలీదు అన్నట్టుగా పెదవి విరిచింది శశి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు వాళ్ళ బాబు బర్త్డేకి విష్ చేయండి అని. పేరు శ్యామ్ రిత్విక్. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. రిత్విక్, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరి ఈ స్టోరీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.